రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు వారి నియోజకవర్గాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రలో భాగంగా కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెదవోకిరాలలో కలెక్టర్ బాలాజీ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి పారిశుద్ధ్య సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లు విక్రయించవద్దని కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సర్పంచ్, వాణిజ్య సంఘాలు నేతలు పాల్గొన్నారు. విశాఖ పశ్చిమ సమీపంలోని గోపాలపట్నం రైతు బజార్లో ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర నిర్వహించారు. ఎమ్మెల్యే గణబాబు చీపురుతో రైతు బజార్ ఆవరణను శుభ్రం చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు స్వస్తి పలుకుదాం, స్వచ్ఛ విశాఖను తీర్చిదిద్దుదాం పేరిట ఆర్కే బీచ్లో ర్యాలీ జరిగింది. మేయర్ హరికుమారి, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ర్యాలీలో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ రవివర్మ కార్యాలయ సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ చేశారు. అమలాపురం రైతు బజార్లో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిశాంతి పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధిద్దాం, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహిద్దాం నినాదంతో కార్యక్రమం చేపట్టారు. కోనసీమ జిల్లా ముంగండలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్వచ్ఛ దివస్ ర్యాలీ చేపట్టారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నేర్చుకుంటారు. మనం చేసేటువంటి శుభ్రతని వాళ్ళు కూడా చూసి నేర్చుకోవడం వల్ల మన భావితరాలకి ప్లాస్టిక్ ని మెయిన్ వాడటం తగ్గించండి. ఆ ప్లాస్టిక్స్ ని ఎక్కడ కూడా మన పరిసరాల్లో లేకుండా చేస్తే అంతకంటే మీరు చేసినటువంటి శుభ్రత వేరే ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన లక్ష్యం ఏంటంటే నీతి, నిజాయితీ, ప్రజాసేవ. ప్రజాసేవ అంటే ఏదో గవర్నమెంట్ లోనే చేయటం కాదు. ప్రజాసేవ మన పరిసరాల్లో కూడా వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడమే ప్రజాసేవ. సత్యసాయి జిల్లా హిందూపురంలో కలెక్టర్ చేతన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. గుంతకల్లు మండలం గుండాల తాండలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని కోరారు. తిరుపతిలో కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ర్యాలీ చేపట్టారు. తారకరామ మైదానంలో విద్యార్థులు అధికారులతో ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్ ముప్పు ఉందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. తడికల బజారులో ప్లాస్టిక్ అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించి క్లాత్ బ్యాగులు పంపిణీ చేశారు. కూడా